దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 15వ అధ్యాయం 38-47 వరకు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చెనిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగో ప్రాణం విడిచుడు చూసి, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుండ్రి. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియు సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన్ను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినముకు పూర్వదినము కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసుదేహం తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడే, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యేసేపునికి ఆ శవమును అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయన్ను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఏంది ఆయన్ని పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. మగ్దలేని మరియు యేసే తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటును చూసిరి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం విడిచాక దేవాలయపు తెర రెండుగా సిరిగిపోయింది, మధ్యకి రెండుగా సిరిగిపోయింది. మనం పాత నిబంధన చెప్పుకుంటున్నాం కదా, పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచటాకో తెర, పరిశుద్ధ స్థలం తర్వాత ఒక తెర. ఈ తెరలు సిరిగిపోయి ఇంకా యాజకుడు మాత్రమే వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన మందిరంలోకి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపా స్వతంత్రం వచ్చింది మనకి. ఇప్పుడు ఆ శతాధిపతి అక్కడ చూశాడు ఒక అతను, అంటే 100 మందికి అధిపతి. శత అంటే 100 మందికి అధిపతి అయిన సైనికుడు అక్కడ ఉన్నాడు. అతను యేసుక్రీస్తు ప్రభు అలా మరణించడం చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడే అని చెప్తున్నాడు పక్క వాళ్ళతో. అనేక మంది ఆయనకు పరిచయం చేసిన స్త్రీలందరూ, ఆయన వెంబడించిన వారందరూ అక్కడికి వచ్చారు. అనేక మంది స్త్రీలు అక్కడ జరిగాయన్నీ చూస్తున్నారు, సిలువ వేసిన కాడ నిలబడి చూస్తున్నారు దూరం నుండి. అది సిద్ధపరచు దినం, విశ్రాంతి దినానికి ముందు రోజు. అంటే విశ్రాంతి దినం శనివారం, శుక్రవారం సిలువ వేశారు యేసుక్రీస్తు ప్రభుని. విశ్రాంతి దినాన్ని శనివారం ఏమీ చేయకూడదు పనులు కాబట్టి ఆ శుక్రవారమే తీసేయాలి యేసుక్రీస్తు ప్రభుని. కనుక తెగించి వెళ్ళాడు అరిమత యేసేపు. అంటే ఎవరో తెగించి వెళ్ళట్లేదు, భయపడుతున్నారు. తెగించి ఇతను దేవుని భయభక్తులు కలిగి ఒక మంచి పేరు కలిగిన వాడే అక్కడ వెళ్ళి పిలాతుని అడిగినప్పుడు పిలాతు విషయం తెలుసుకుని ఆయన మరణించారని తెలుసుకున్నాక ఇప్పుడు ఆ అరిమత యేసేపుకి ఆయన బాడీని అప్పగించేశారు. అప్పుడు శుభ్రమైన నారబట్ట, తెల్లని నారబట్ట, కొత్త బట్ట కొని ఆ బట్టలో చుట్టూ యేసుక్రీస్తు ప్రభుని కొత్త సమాధులు, కొండలో తొలిపించబడిన కొత్త సమాధులు యేసుక్రీస్తు ప్రభుని పెట్టారు.